పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతులకు నమస్కారం. ఈనాటి అభ్యుదయ రైతుల పరిచయ వేదిక కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం బల్సిపాడు గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ నిమ్మగడ్డ రవీంద్రబాబు గారు పాడి పంటల ఛానల్కి రావడం జరిగింది. నమస్కారం అండి. నమస్కారం మేడం. వీరు వేరుశనగ పంట సాగు చేస్తున్నారు. వేరుశనగలో వీరు ఆచరించే సేంద్రియ పద్ధతుల గురించి ఛానల్ ద్వారా తెలియజేస్తారు. వేరుశనగ పంటలో ఎక్కువగా మేము కదిరి లేపాక్షి K6 రకాల వాడటం జరుగుతుంది. పచ్చి రొట్టెగా మినుము, పెసర, అలసందలు కానీ నత్రజని కారకాలైన పంటలు వేస్తూ ఉంటామండి. పంట తీసుకుంటాం, లేదంటే కనుక దానిలోనే దుక్కు దున్నేస్తూ ఉంటాం. కదిరి నుంచి విత్తనాలు తెప్పించి దాన్ని మేము విత్తడం జరిగింది. విత్తన శుద్ధి ట్రైకోడర్మానే వాడుతూ ఉంటామండి. సీడ్ డ్రమ్ములో 1 kg విత్తనాన్ని 10 గ్రాములు వాడటం జరిగింది. వేరుకూళ్ళు అనేది సమర్థవంతంగా ఎదుర్కొంది. ఈ విత్తనాన్ని ట్రాక్టర్ కనెక్టెడ్ సీడ్ డ్రిల్ ద్వారా వేయడం జరిగింది. ఎకరానికి 75 నుంచి 80 కేజీలు సరిపోతాయి. సీడ్ డ్రిల్ ఎకరానికి 4000 వరకు ఉందండి. విత్తనాలు కూడాను ఎకరానికి 10,000 వరకు అవుతాయి. ఈ సీడ్ డ్రిల్ వాడటం మూలంగా తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణానికి నాటడం అనేది జరిగింది. 21 రోజులకి కలుపు మనం ఆపుకోగలిగితే తర్వాత మనం కలుపు వచ్చినా కానీ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. 41 రోజుకి జిప్సం వాడటం అనేది చాలా ఇంపార్టెంట్. పైన షెల్ఫ్ తయారవడం కానీ జిప్సం అనేది ఎకరానికి 100 kgs అవసరం అవుతుంది. అది ఖచ్చితంగా వాడితే సత్ఫలితాలు ఉంటాయి. యూరియా కానీ ఏ రసాయనిక ఎరువులు ఏది వాడినా కానీ అది దానిలో ఎక్కువ శాతం గాలిలో కలిసిపోవటం, తర్వాత భూమిలో ఇంకిపోవటం, 10 నుంచి 20% మాత్రమే చెట్టు తీసుకోగలుగుతున్నాయి. దాని మూలంగా రైతులు చాలా నష్టపోతున్నారు. దీన్ని నివారించడానికి యూరియాలో అయితే కనుక వేప నూనె కలిపేసి చల్లటం మూలంగా గాలిలో కలవకుండా మనం నివారించవచ్చు. వేస్ట్ డికంపోజర్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి. వేరుశనగలో 15 days లో ఒకసారి, 30-40 days లో ఒకసారి వాడితే సరిపోతుంది. ఫోలియర్ అంటే పైన స్ప్రే చేసిన కాకుండా భూమిలో కూడాను నీటి పెట్టే సమయంలో అక్కడక్కడ పోస్తే బ్యాక్టీరియా భూమిలో కూడా ఇంకిపోతుంది. వేరుశనగలో వేస్ట్ డికంపోజర్ వాడటం మూలంగా నాడ్యూల్స్ అంటారు అనమాట. అంటే చిన్న చిన్న కణుపుల్లాగా ఉంటాయి. ఆ కణుపులు 100% పెరిగినాయి. వేరుశనగ సంబంధించిన శాస్త్రవేత్తలు చూపించిన తర్వాత యూస్ఫుల్ బ్యాక్టీరియా వాడటం మూలంగా వచ్చిన కణుపులు మాత్రమే అని వాళ్ళు చెప్పడం జరిగింది. కాయల నాణ్యత కానీ, వేరుశనగ సైజు కానీ, దాని గట్టితనం కానీ మంచి క్వాలిటీ ప్రోడక్ట్ తీసుకోవడం జరిగింది. కావాల్సిన లవణాలన్నీ కూడా మొక్కలు తీసుకోవడానికి అవకాశం ఉంది. వేరుశనగలో కోత, నూర్పిడి పీకించడం అయితే మాత్రం మనుషుల ద్వారానే చేయిస్తున్నామండి. నూర్పిడి యంత్రం ద్వారా చేయడం జరిగింది. ఖర్చు 25,000 వరకు అవుతుందండి ఒక ఎకరానికి. దిగుబడి వచ్చేసి 8 నుంచి 10 టన్నుల వరకు వస్తుంది. వేరుశనగలో వేస్ట్ డికంపోజర్ వాడటం వల్ల కలిగే ప్రయోజనాల గురించి, అదేవిధంగా మేలైన యాజమాన్య పద్ధతుల గురించి కూడా ఛానల్ ద్వారా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు మేడం.